షీబా చర్చ్కి టైం అవుతుంది కదా, వెళ్ళవా? నాకు తెలుసులో, నువ్వు చెప్పక్కర్లేదు. ఫస్ట్ బయటకు వచ్చి సమాధానం చెప్తావా, అక్కడ ఏంటి చెప్తావా? అబ్బా, రెడీ అయ్యావా? రెడీ అయినా, ఇప్పుడే లేచి ఉన్నావు కదా, ఇంక ఇట్లా అయిపోయినా అంతే. సరే కానీ చర్చికి వెళ్తున్నా, బైబిల్ ఏది? బైబిల్ ఎందుకు మమ్మీ? ఫోన్ ఉంది కదా, ఇప్పుడు జనరేషన్ మారి. చర్చికి వెళ్ళడానికి బైబిల్ కావాలి కదా. ఫోన్ ఇప్పుడు అందరు ఫోనే వాడుతున్నారు మమ్మీ. తీసుకెళ్తా? తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి శివ, తీసుకెళ్ళాను. బైబిల్ కావాలి కదా, తీసుకెళ్ళాను. ఫోన్లో అవి ఇవి చూస్తే మళ్ళీ ఫోన్లో బైబిల్ చదువుతావా? తీసుకెళ్ళాను. తీసుకెళ్ళావా? సరే ఇవ్వు. నాకు తెలుసు ఎవ్వరు రారని చెప్పినా వినదు, పంపించింది. అయ్యో టైం అయిపోతుందా అక్క? ప్రైజ్ అక్క. వీడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నట్టు, ఏదో వీడికే బతుకున్నట్టు. నేనే. మనం చర్చిలో ఉన్నాం అక్క, అలా మాట్లాడకూడదు. నేను ఇట్లనే మాట్లాడతా. పాస్టర్ అంకుల్ ఏం చెప్తారు అక్క? అందరితో మంచిగా ఉండాలని చెప్పారు కదా. ఆయన ఎట్లని చెప్తాను, నేను ఇట్లనే మాట్లాడతా. నేను చెప్పేది నాకు ఒకసారి. వెళ్ళు, నువ్వు పోయి కూర్చో ఫస్ట్. చెప్పేది నాకు. నువ్వు వెళ్ళి కూర్చో ఫస్ట్. ఒక్కొక్కసారి కొట్టానంటే అరే లేదు. అయ్యా టైం అయిపోతుంది. ప్రైజ్ రాడండి. అక్కడ వెళ్ళి కూర్చోమ్మా, అంత ప్లేస్ ఉంది కదా, ఎందుకు నిల్చును? నువ్వు వెళ్ళి కూర్చో అయితే. అట్లా కాదమ్మా, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. నువ్వు వెళ్ళి కూర్చో అయితే. అవును, నువ్వు ప్రసన్న వాళ్ళ కూతురువే కదా? కాదు, ప్రసన్ననే మమ్మీ. అయ్యా కాదమ్మా, నువ్వు ప్రసన్న వాళ్ళ కూతురువే కదా? కాదు, ప్రసన్ననే నా మమ్మీ. అరే ఏమేంటి తేడా చూస్తుంది మొత్తం. సరే, పాస్టర్ అంకుల్ రాలేదా ఇంకా? హలో పాస్టర్ అంకుల్ గారు. ఓ అవునా, సరే అండి. పాస్టర్ గారు రావడానికి టైం పట్టిద్దంట, మనం ఏదో ఒకటి చదువుకుందాం. నేను అట్లా ఎప్పుడైనండి. బైబిల్లో మనకు తెలిసిన ఒక స్త్రీ ఉంది, ఎవరైనా గెస్ చేస్తారా? అవ్వ ఏం చేసింది? దేవుడు చెప్పిన మాట వినిందా? ఏం చెప్పింది? దేవుడి మాట తృణీకరించింది. అట్లనే మన సమాజంలో చాలామంది ఇట్లనే చేస్తున్నారు. దేవుడు చెప్పిన మాట అందరు తృణీకరిస్తున్నాడు. అట్లా ఉండకూడదు ఎవరు. నువ్వు నా గురించి చెప్తున్నావు కదా అప్పటి నుంచి. నేను నీ గురించి ఎందుకు చెప్తాను? నాకు తెలిసి నా గురించి చెప్తున్నావు అప్పటి నుంచి. కాదమ్మా, నేను బైబిల్లో ఉన్నా చెప్తున్నా, నీ గురించి ఎందుకు చెప్తాను? నేను నాకు ప్రైజ్ లో సరిగ్గా చెప్పలేను కదా, నువ్వు ఇప్పుడు ఇట్లా చెప్తున్నా నాకు తెలుసు. కాదమ్మా, ఏమేంటి ఇట్లా చేస్తుంది? నాకు తెలిసి ఇక్కడ ఏం చెప్పారని అయినా మమ్మీ పోమంటది. ఈమెలాగైతే ఎవరు ఉండకూడదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈమె నుంచి. అందరం మొక్కరిస్తే ప్రే చేసుకున్నాం. ఏసయ్యా స్తోత్రం అమ్మ. వచ్చినా శివ? వచ్చినా. చెప్పారేమన్నా? చెప్పారు లేదో. నేర్చుకున్నావు మరి? ఏదో నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు? నువ్వు కూడా రావాల్సింది కదా మరి చర్చికి. ఎందుకు శివ అట్లా ఆన్సర్ చేస్తావు? నేను ఎలా అడుగుతున్నా, నువ్వు ఎలా చెప్తున్నావు? నేను ఇట్లనే మాట్లాడతా. నువ్వు ఇలానే ఉన్నావు అనుకో, నేను ఎవరు ఇష్టపడరు, దేవుడు కూడా నేను ఇష్టపడరు చెప్తున్నా. ఎవరికైనా నచ్చాల్సిన అవసరం లేదు, నాకు నేను నచ్చుతుందా? ఎందుకు శివ? నేను ఇట్లనే ఉంటా. నువ్వు కాస్త పక్కకి వెళ్ళి నేను ఫ్రెష్ అవ్వాలి. దేవా. హాయ్ అక్క. హాయ్ దాషు. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? షీబా, కాఫీ తీసుకొని రా. అదే అక్క, ఇక్కడ నా పేషెంట్ ఒకడు ఉన్నాడు, అతన్ని చెక్ చేసి ఇక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. అవునా? ఎలా ఉన్నావు మరి? బాగున్నా అక్క. అవునా? షీబా, కాఫీ తీసుకొని రా తొందరగా. ఎలా ఉన్నారు అక్క మీరు? నేను కూడా బాగా ఉన్నా. అదే అక్క, మన సంఘంలో ఒక అతను ఉన్నాడు చూడు, అతను బాగాలేదు కదా, అతను ఈరోజు సంఘంకి వచ్చాడు, మొత్తం స్వస్థత పడి వచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. శివ ఎంతసేపు? తొందర కాఫీ తీసుకొని రా. శివ కాలేజ్కి వెళ్తుందా? వెళ్తుంది, అది వచ్చింది చూడు. హాయ్ శివ. హాయ్. బాగున్నావా? బాగున్నా. శివ ఎలా చెప్తున్నావు? శివ అతను ఎలా అడుగుతున్నావు, నువ్వు ఎలా చెప్తున్నావు? ఇందులో మంచిగా చెప్పడం చెడ్డ చెప్పడం కూడా ఉంటుందా? బాగున్నావు అని అడిగి బాగున్నా అని చెప్పినా అంతే.
ఫోన్లే అక్క, నువ్వు వెళ్ళి శివ లోపలికి. చూడు ఎలా ఆన్సర్ చేస్తుంది. ఎప్పుడు అట్లనే చేస్తుంది. పెద్దవాళ్ళతో సరిగ్గా మాట్లాడడం లేదు. మొన్న కార్నర్లో ఒక అబ్బాయిని కొట్టేసి వచ్చిందంట. వాళ్ళ ఫాదర్ వచ్చి నన్ను అడుగుతున్నాడు. నేను అసలు ముఖం ఎక్కడ పెట్టుకోవడం కూడా అర్థం కావట్లేదు నాకు. ఈ ఏజ్ అంతే అక్క, మనం సాఫ్ట్గా చెప్పాలి వాళ్ళకి. నేను ఆమెకి చిన్నగా చెప్పినా, గట్టి అక్కడికి తిట్టి చెప్తున్నా కూడా వినట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వైతే దేవుడికైతే ప్రేయర్ చేయక్క మారాలని. సరే అక్క, నాకు టైం అవుతుంది. సరే ఎక్కడ చిబా బర్త్డే పార్టీకి వెళ్తున్నా. ఓ నెక్స్ట్ ఇయర్ నుంచి మీ ఫ్రెండ్ని బర్త్డే పార్టీ మార్నింగ్ పెట్టుకోమాను. ఇప్పుడైతే నువ్వు ఇంట్లో ఉండు. నేను వెళ్తున్నా అంతే. టైం అయితే అవుతుంది శిబా, ఇప్పుడు జస్ట్ 11:59 అవుతుంది. 11:59 నేనా? ఈ టైంలో అబ్బాయిని కూడా బయటకు పంపించావు తెలుసా? నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళి. నేను వెళ్తున్నా. లోపలికి వెళ్ళి శిబా. నేను వెళ్తున్నా. బాయ్. దేవా, ఈ అమ్మాయిని కొంచెం మీరే మార్చాలి అసలు. ఇంకా రాలేదా ఏమా? హలో, నేను వచ్చేసిన, తొందర రాను. స్టడీ ఏ మంచిగా మెల్లగెళ్ళరాదే. అరే బ్రేకులు పడట్లేదురా. అరే బ్రేకులు పడట్లేదురా. చికెన్ గుద్దామా పిల్లని గుద్దామా? గుద్దింది. అరే పిల్లలు గుద్దింది. అంబులెన్స్ అంబులెన్స్. ఏమైంది? మీరేనా డాక్టర్? అవును నేనే. తాగేసి వచ్చాను, స్మెల్ వస్తుంది. సరే చెప్పండి, ఏమైంది? అక్కడ ఒక ఆమెకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? ఎవరు చేశారు? నేను. యాక్సిడెంట్ చేశారా మీరు? ఎక్కడుంది ఇప్పుడు ఆమె? అక్కడ పడేశారా? పడుకోబెట్టారా? సరే. ఎవరు? శివానా? చెప్పండి డాక్టర్ గారు. ఈ పేషెంట్ని తొందరగా ఐసీయూలోకి తీసుకెళ్ళండి. ఏవైతే టెస్ట్ ఉన్నాయో అవన్నీ చేసేయండి. ఇంకా డాక్టర్ నందినికి కూడా ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? సార్ మళ్ళీ చెప్తారా? ఇదేమైనా చదివేదా చెప్పడానికి? మళ్ళీ వెళ్ళి ఫాస్ట్ వెళ్ళి చేసేయండి. అక్క కాల్ చేయాలి. హలో అక్క. హలో జాషు. అక్క, నీకు మన హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలుసు కదా, తొందరగా వచ్చా అక్క. నేను ఇప్పుడు రాలేను జాషు, నాకు కొంచెం పని ఉంది. అక్క, శివాకి యాక్సిడెంట్ అయింది. ఏంటి? శివాకి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు వస్తున్నా. మీరేనా నర్సు? కాదు, నేను వార్డ్ బాయ్. ఏదో బాయ్లే. సరే అని అక్కడ జిరాక్స్ అన్నీ ఎంత అయితే? ఈ జిరాక్స్ కాదన్నా, ఈ ఎక్స్రేలు అన్నా. అంటే ఏంటి? మైకి దగ్గర పెట్టుకోరా. ఎంత అయింది? ఇదంతా కలిపి 5,000 అవుతుంది. 5,000? మా ఊర్లో రూపాయికి 2 వస్తాయి. ఈ పేపర్లు కాదన్నా, ఈ మీ బాడీలో ఏమన్నా టెస్ట్ చేస్తుంది. అక్కేంటి ఇంకా రావట్లేదు? ఏమైంది జాషు? యాక్సిడెంట్ అయిందంట అక్క, సీరియస్గా ఉంది. అయ్యో జాషు, నేను అప్పటికి చెప్తానా నువ్వు వెళ్ళొద్దని. ఈ టైంలో చూడు ఇప్పుడు ఎలా అయిందో. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునక్క. బుజ్జి, అసలు ఇలాంటి వాళ్ళు అసలు హాస్పిటల్ పనికి కూడా ఉంచుకోవద్దు. ఏ బుజ్జి, చెప్పండి డాక్టర్ గారు. ఇవ్వండి రిపోర్ట్స్. చూడక్క. ఛాన్స్ ఏం లేదంటావా జాషు? లేదక్క, ఇంకా 7 days బ్రతికి. 7 days? అవునక్క. నాకు ఇప్పుడు మనీ కూడా లేవు జాషు, నా దగ్గర ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మనీ గురించి నువ్వేం ఆలోచించకక్క, నేను ఏదైనా చేస్తా. సరే, నేను వచ్చి చూసి వస్తాను. సరే. లేచావా?
నేను అప్పటికి చెప్తానే ఉన్నా కదా శివ ఈ టైంలో బయటికి వెళ్ళిద్దాం, చూడు ఇప్పుడు ఏమైందో. ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నాడు 7 డేసే బతుకుతావంట. నేను అప్పటికి చెప్పాను, నువ్వు ఇన్ని రోజులు నీకు ఇష్టం వచ్చినట్టు బతికే, ఇప్పుడు దేవుడు కూడా ఒకసారి చూడు ఏం చేశారు. ఒక్కసారి నువ్వు ఇప్పటి వరకు ఎలా ఉన్నావు ఆలోచించావా? ఇప్పుడు 7 డేసే ఉన్నాయంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. అప్పటికి చెప్పాను యూత్ వాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం అని. ఇలాంటి సిచ్యువేషన్లోనే నువ్వు ఇంకా బాగా దేవుళ్ళు ఎదగాలని. కానీ నువ్వు ఇన్ని రోజులు కూడా ఎలా ఉన్నావు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు శివ. అవును మమ్మీ, 7 డేస్ అయినా దేవుడికి ఇష్టంగా బతుకుతా. ఇన్ని రోజులు నాకు ఇష్టం వచ్చినట్టు బతికే, 7 డేస్ అయినా దేవుడికి నచ్చినట్టు బతుకుతా. అందరికి దేవుడి పరిచర్యలో అన్నిట్లో ఉంటాను. ఇప్పుడు నుంచైనా దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతా. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు, ఒక్క నిమిషం ఆగరా. చెప్పు. నాకు టైం అయిపోతుంది, చెప్పు, నేను వెళ్ళాలి ఫాస్ట్. ఒక్క నిమిషం మాట్లాడతా. నువ్వు పాపివి. ఏంటి? నువ్వు పాపివి. ఏంటమ్మా చెప్పు ఫాస్ట్, నాకు టైం అవుతుంది. నువ్వు పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. అంతా బాగా ఉంది కానీ నేను పాపినా? అవును, నువ్వు పాపివి. ఏంటమ్మా ఇల్లు, నాకు టైం అవుతుంది. దేవై పాపి నువ్వైనా క్షమించు. హలో అక్క, అది శివ గురించి పేరు పెట్టించుకుంటున్నాం కదా, అది ఇవ్వాలే, గుర్తుంచుకొని రండి కొంచెం. ఓకే. శివక్క, శివక్క. అయ్యో దూత గారు అప్పుడే వచ్చేసారా? వచ్చేసా. ఏంటి ఇంకా? పద వెళ్దాం. అయ్యో ఇంకా నాకు 3 డేస్ ఉంది కదా. డాక్టర్ వాళ్ళు అలానే చెప్తారు, పద వెళ్దాం. అయినా మీరేంటి సివిల్ డ్రెస్లో వచ్చారు? అది నేను ఉక్కడానికి ఇస్తుండే, పద వెళ్దాం. ఇంకా 3 డేస్ ఉంది కదా. శివక్క, నేను విశిష్టాని. అయ్యో నువ్వా? ఇవాళ మీదే మీటింగ్, వెళ్దాం పద. అవును తెలుసు తెలుసు, పద పద. మమ్మీ డాక్టర్ని పిలిచావా? పిలిచిన ఫ్రెండ్స్ అందరు వచ్చారా? వచ్చారు. ఓకే. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. సారీ ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు మీతో. పర్వాలేదు, నేను అదేం మైండ్కి ఏం తీసుకోలేదు. అసలు నీ యాటిట్యూడ్లో ఫుల్ చేంజ్ వచ్చింది. అసలు నేను షాక్ అయిపోయాను. మీ మమ్మీ ఏది? అక్కడ రూమ్లో ఉన్నారు. హాయ్ అక్క. హాయ్ దాషు. ఎలా ఉన్నావు? ఏం చేస్తాం ఇంకా, ఏంటో నాకు చాలా బాధగా ఉంది. కానీ శివ ఒక 3 డేస్ వెళ్ళిపోతుంది అంటే, కానీ తప్పదు కదా ఇంకా. కానీ ఈ 4 డేస్లో మాత్రం తనలో చాలా చేంజ్ వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ ఈ సిచ్యువేషన్ ఏం చేయలేను ఇంకా. అవునక్క. ప్రైజ్ లార్డ్ అండి. ఏమేంటి ఇంత మార్పు? సారీ ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు మీతో. నువ్వేనా ఇది? నువ్వు ప్రసన్న వాళ్ళ కూతురువే కదా? ప్రసన్న వాళ్ళ కూతురు. అమ్మో ఇంత మార్పు ఏంటి మనం. సరే అక్క, వెళ్తున్నాను. ఒక నిమిషం, శివ కూడా చెప్పేసాను. సరే. శివ ఒకసారి. సరే శివ, వెళ్తున్నా. సరే, నెక్స్ట్ వీక్ కలుద్దాం. నెక్స్ట్ వీక్ నేను ఉంటాను కదా. ఎందుకుండవు శివ, ఉంటావు. ఇంకా నాకు 3 డేస్ ఉన్నాయి కదా. అక్క నీకు ఒకటి చెప్పాను అక్క. ఏంటి? నువ్వు బాధపడ్డావు కదా శివ ఇంత రూడ్గా బిహేవ్ చేస్తుందని. అయితే నేను మీకు ఒక ప్లాట్ లిస్ట్ ఇచ్చాను. ఏంటి అది? శివ ఇప్పుడు 7 డేస్ కాదు 100 ఇయర్స్ బ్రతికిద్ది. నిజమా? నిజంగా. సరే అక్క, వెళ్తున్నా.
థ్యాంక్ యూ ఏసాయ్ నా లైఫ్ స్పాన్ని పెంచినందుకు. ఇన్ని రోజులు ఎలా అయినా బతికాను కానీ ఇప్పుడు నుంచైనా మీకు ఇష్టంగా బతుకుతాను, అన్నిట్లో ఉంటాను. ఈ ఒక్క ఇయర్ అని అనుకుని ప్రతిరోజు బతికిస్తాను అని. అయిపోయింది స్కిట్. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది చెప్పాలి. స్కిట్ అయిపోయిందన్నా.